నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు సాగర్ హైవే నుంచి కేవలం 200 మీటర్స్ టు 250 మీటర్ డిస్టెన్స్లో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో రెడీ టు మూవ్ ఇన్ 2 and 3 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. కంపెనీ వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి సాగర్ హైవే రోడ్ అండి. తుర్కెంజాల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ వరకు కేవలం 250 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది ఏదైతే రోడ్ చూపిస్తున్నామో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఈ 40 ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుంది. ప్రాజెక్ట్ యొక్క ఫేసింగ్ అన్నది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి టోటల్గా G+5 ఫ్లోర్స్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ HMDA అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్గా 40 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. 2 and 3 BHK. టోటల్గా 2420 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్గా 40 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. 2 BHK సైజ్ వచ్చేసి 1145 SFT, 1210 SFT. 3 BHK సైజెస్ వచ్చేసి 1645 SFT, 1690 SFT, 1790 SFT అండ్ 1985 SFT లో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అని అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే జిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్ నుంచి పవర్ వచ్చేసి కామన్ ఏరియాస్ కి సప్లై చేస్తున్నారండి. లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ షార్ప్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. CCTVs ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కి 2 బోర్స్ వేయించడం జరిగింది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ రాబోతుందండి. మంచి ఏరియాలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో 150 మెంబర్స్ తో బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. 100% రెడ్ బ్రిక్స్ అండ్ రివర్స్ సైడ్ మాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఫ్లాట్స్ యొక్క UDS గురించి మాట్లాడుకున్నట్లయితే 1145 SFT 43 స్క్వేర్ యార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1210 స్క్వేర్ యార్డ్ కి 46 స్క్వేర్ యార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 BHK యొక్క UDS గురించి మాట్లాడుకున్నట్లయితే 1645 SFT ఫ్లాట్ కి 63 స్క్వేర్ యార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1690 SFT ఫ్లాట్ కి 65 స్క్వేర్ యార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1790 SFT ఫ్లాట్ కి 69 స్క్వేర్ యార్డ్ ఇక్కడ UDS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 1985 SFT ఫ్లాట్ కి 76 స్క్వేర్ యార్డ్ UDS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ నీట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ప్రాజెక్ట్ మొదలైన రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. చాలా నీట్ గా ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ప్రాజెక్ట్ పక్కన వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది. ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీ లాంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. మంచి లొకేషన్ లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళేసి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేసుకొని మోడల్ ప్లాట్ అనేది కవర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. స్పేషియస్ గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి 2 లిఫ్ట్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇటువైపు వచ్చేసి మనకి మంచి బ్రాండెడ్ కంపెనీ జాన్సన్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ పక్కన వచ్చేసి స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆపోజిట్ లో వచ్చేసి సెకండ్ లిఫ్ట్ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నెక్స్ట్ 2 to 3 మంత్స్ లో పొజిషన్ ఇస్తామని చెప్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మోడల్ ఫ్లాట్ కవర్ చేసి రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిల్డింగ్ ఒక ఎలివేషన్, పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 3 BHK తో రావడం జరిగింది. 1645 SFT లో ఉంటుందండి. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. హాల్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా వెటిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్పేసియస్ గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి ఇంకా గ్రిల్స్ అనేది ఫిట్టింగ్ చేసిస్తారు. అండ్ ఇక్కడ UPVC డోర్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించి సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ లో టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే ఇక్కడ చాలా నీట్ గా రావడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఇక్కడ 2 వైప్స్ ఇక్కడ టీవీ యూనిట్ అనేది సెటప్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఆపోజిట్ లో అవుతుంది అండ్ వచ్చేసి సైడ్ వైపు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆర్చ్ వర్క్ లాగా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి వర్క్ అనేది చాలా నీట్ గా చేయించడం జరిగిందండి. బ్యూటిఫుల్ గా రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అవుతుందండి. డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా, హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. బాల్కనీ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. సో ఇక్కడ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. పైన వచ్చేసి నీట్ గా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది రావడం జరిగింది. వాష్ బేసిన్ పాయింట్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము.
ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అనేది కవర్ చేస్తున్నామండి. 2 వైప్స్ వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. ఇక్కడ వుడ్ వర్క్ చేయించిన తర్వాత ఒక పెద్ద సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి వీలుండే విధంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ 100% క్వాలిటీ మెటీరియల్ వాడి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వాల్కి టైల్ చెక్ చేశారు. అండ్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు. షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లు ఒక రూమ్ లాగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైతే ప్లాట్ఫామ్ వర్క్ పెండింగ్ ఉందో ఇదంతా మనకి కంప్లీట్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నామండి. సో ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ కిచెన్కి ఆనుకున్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నామండి. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ యూటిలిటీ ఏరియాలో వచ్చేసి వాళ్ళకి టైల్ చెక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చాలా నీట్గా రావడం జరిగింది. కిచెన్ పక్కన వచ్చేసి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ స్పేసెస్గా ఉన్నటువంటి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్లో వచ్చేసి చాలా నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ గోల్డెన్ పట్టితోటి టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తానండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుందండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి డోర్స్ అనేది చాలా హైట్గా రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. 100% రెడ్ బిక్స్ అండ్ రివర్స్ హ్యాండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అవుతుందండి. గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. నీట్గా పాల్సింగ్ అనేది చేయించడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ చెక్ చేశారు. చాలా నీట్ గా వర్క్ అనేది. అండ్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ ఎసెప్టీ 5200 కోడ్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్ కి 5 lakhs ఎక్స్ట్రా కోడ్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీసీఎస్ ఆదిబట్లకి 5 minutes లో రీచ్ అవుతాము. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి 10 to 15 minutes లో రీచ్ అవుతాము. ఔటర్ రింగ్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా 2 minutes లో రీచ్ అవుతామండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కి 1 minute లో రీచ్ అవుతాము. ఈ అపార్ట్మెంట్ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ వెల్ డెవలప్ అయినటువంటి కాలనీలో ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ప్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.